ఎస్ చర్చకు తిరిగి స్వాగతం. సో ఈ ఆన్లైన్ గేమ్స్ తో పసిపిల్లలు బలైపోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి సజెస్టివ్ మెజర్స్ చేస్తే బాగుంటుంది అన్న దానికి సంబంధించి కూడా పబ్లిక్ కూడా కొంతమంది మనకు కాల్స్ చేసి డిబేట్ చూస్తున్న వాళ్ళు మాట్లాడుతామని చెప్తున్నారు. యశ్వంత్ సాయి ఫ్రమ్ విజయవాడ ఒక కాలర్ కాల్ చేశారు ఆయన ఒపీనియన్ చెప్పడానికి. యశ్వంత్ సాయి గారు చెప్పండి. నమస్తే. నమస్కారం అండి. చెప్పండి. టిక్ టాక్ పూర్తిగా బ్యాన్ చేశారన్నారు కదండి, అది అన్ని చోట్ల అనేది అవ్వలేదండి. అన్ని చోట్ల అంటే ఇప్పుడు యాపిల్ స్టోర్ లోను గూగుల్ స్టోర్ లోనే అయింది. మరి ఎంఐ స్టోర్ ఉంది, సామ్సంగ్ స్టోర్ ఉంది, ఇలాంటి వాటిలో వాటిలోంచి లేదండి. ఎందుకంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ యాపిల్ వాళ్ళకి గూగుల్ వాళ్ళకి మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో అందువల్ల మేతో యూజ్ చేయొచ్చనే కదా. ఇప్పుడు మేతో డౌన్లోడ్ చేస్తారు, షేర్ ఇట్ ద్వారా ఎక్కించుకుంటారు. అప్పుడు అలాగైనా మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. కానీ అదైతే సార్ ఇక్కడ మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఎన్ని యాప్ స్టోర్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలి, యాప్ స్టోర్స్ నుంచి రిమూవ్ చేసినా కూడా ఏపీకే మిర్రర్ లాంటి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయని అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకుంటారు అన్న విషయం కూడా గవర్నమెంట్స్ తెలియవు. ఇక్కడ ఏంటంటే ఈ రెండింటికి ఆదేశాలు జారీ చేస్తే చాలా వరకు కట్టడి అవుతుందని అనుకున్నారు. అందువల్ల పూర్తిగా మీరు అన్నట్లుగా పూర్తిగా తీసేయడం అయితే జరగలేదు. ఆల్రెడీ ఇంకొకటి మన ఫోన్ లో ఉంటే అది ఎటు పనిచేస్తూనే ఉంటుంది. షేర్ ఇట్ అనేది త్రూ వెళ్ళిపోతుంది. రైట్. ఇంకో కాలర్ కూడా బెంగళూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, చెప్పండి. చెప్పండి. అవునండి, ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు పిల్లలు, బాగా అడిక్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కరెక్టే, కానీ మీరు స్కూల్స్ లో చేర్పిస్తున్నారు, కానీ అందులో కనీసం మేము ఆడుకోవడానికి ఉండట్లేదు. స్కూల్స్ కాలేజ్ లో కూడా 24 hours చదువు అని పెడితే వాళ్ళ ఫ్రీ టైం ఏం జరుగుతుందంటే ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి జరుగుతుంది. ఇంకొకటి ఏం దొరకట్లేదు. నిజంగా సీరియస్ గా చెప్తున్నాను, నేను చదివిన కాలేజ్ లో వీక్లీ సండే ఆ మధ్యాహ్నం నుంచి మాత్రమే ఫ్రీ టైం ఉండేది. అది కూడా నేను చెప్తున్నాను 6 years బ్యాక్. సో అసలు టైం ఉండేది కాదు నాకు. ఏ విధంగా చదువుకోవాలనేది నాకు ఉండేదంటే ఆడుకుని చదువుతా ఉండడం, ఆ టైప్ ఇష్టం నాకు. అదే అండి మీరు అన్నట్లు స్కూల్స్ లో ఫ్రీ టైం అనేది లేకుండా ఇందాక మీరు కూడా అదే మాట చెప్పారు. రైట్ సార్, రైట్. మీ పాయింట్ అర్థమైందండి. అంటే మెయిన్ ఆయన చెప్తుంది ఏంటంటే ఎంతసేపు చదువు అన్నప్పుడు వాళ్ళు దీనికి మళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కదా అని అంటున్నారు. ఇంకో కాలర్ కూడా తీసుకుందాం, ఆయన కూడా ఏం చెప్తారో వచ్చి మనం డిస్కస్ చేద్దాం. భాస్కర్ ఫ్రమ్ వైజాగ్ ఒక కాలర్ ఉన్నారు. భాస్కర్ గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి మీ క్వరీ ఏంటి? క్వరీ కాదండి, పూర్వకాలంలో మేము చదువుకునే టైంలో అయితే వీక్లీ వన్స్ స్కూల్స్ లో మోరల్ సైన్స్ అవి ఉండేయండి. వాటిలో లైఫ్ లో పిల్లలు ధైర్యంగా ఎలాగా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయాలి, తర్వాత అలాగే సొసైటీలో ఎలా మెలగాలి, వీటన్నిటికీ కంప్లీట్ గాను ఒక పంచం కానీ మిత్రభేదం ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. దాంతో ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అనేది పూర్తిగా పిల్లలకి అవగాహన ఉండేది. ఇప్పుడైతే ఏం లేదు, మార్క్స్ ఓరియంటేషన్ లో ప్రతి వాళ్ళకి 100 వీటిలో వస్తుంది తప్ప వాళ్ళకి పొట్టజీవిత అక్షరం రావట్లేదు. సొసైటీలో వచ్చేట్లయితే ఆ పిల్లలు అంటే అటాకింగ్ నేచర్ తో ఉన్నారు. అనేది లెవెల్స్ ఎక్కడ కనిపించట్లేదండి. ఏమైనా అయితే ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే పేరెంట్స్ కూడా తెలియట్లేదు. సో దీన్ని ఎలిమినేట్ చేయడానికి ఆయన స్లేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గారు చెప్పినట్టుగా ఆయన ఏదైతే చేస్తున్నారో దాన్ని మొత్తం స్టేట్ కంట్రీలో కానీ విద్యా విధానంలో అంటే పిల్లల నుంచి ఏర్పాటు చేయాలి. అలాగే ఇది ఒక క్రియేటివ్ దేశభక్తి అయింది తప్ప దేశభక్తి అనేది పిల్లల్లో కనిపించట్లేదు. ఇవన్నీ మెజర్స్ తీసుకున్నట్లయితే పేరెంట్స్ కూడా మోనిటరింగ్ అవసరం లేదండి. చిన్నపిల్లల విషయంలో పేరెంట్స్ అంటే కాన్సన్ట్రేట్ చేసి దాన్ని పిల్లలందరినీ డీప్ పెనిట్రేషన్ చేస్తేనే గానీ అవదు. వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఏదో భాస్కర్ గారు చెప్తుండ్రో ఏంటంటే ఒక పాయింట్, ఓకే ఇవన్నీ నేర్చుకుంటున్నా కూడా వీటిల్లో పడిపోయి కనీసం సొసైటీలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చెప్తున్నారు. సొసైటీలో కనీసం ఏదైనా ఒక చిన్న విషయం వస్తే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ డిఫెండ్ చేసుకోలేరు, లేకపోతే వాళ్ళని వాళ్ళు కనీసం కాన్ఫిడెంట్ గా వాళ్ళని ప్రెజెంట్ చేసుకునే పరిస్థితిలో కూడా ఉంటున్నారు ఈ గేమ్స్ వల్ల. అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తర్వాతది చెప్తున్నారు వాళ్ళు. అంటే నేను ఒకటి ఇందాక కూడా మనం డిస్కస్ చేసాం కదా, అదర్ కంట్రీస్ లో ఒక యాప్
పెట్టాలి లేదా లిస్టింగ్ అవ్వాలి అంటే కూడా గవర్నమెంట్ కూర్చుని ఇది కంట్రీకి ఎంతవరకు ఉపయోగమో లేకపోతే దీనివల్ల యూజ్ ఉందా లేదా. ఇప్పుడు కనీసం చైనా లాంటి కంట్రీలో ఫేస్బుక్ మీరు చెప్పిన పాయింట్ లో యాక్చువల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రూల్స్ వేరు, చైనాలో ఉన్న రూల్స్ వేరు. చైనాలో మనకి ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటివి పనిచేయవు. వాళ్ళకి చైనా అని కాకపోయినా కొన్ని దేశాల్లో, ఇతర దేశాల్లో ఒక యాప్ ఆ కంట్రీలోకి ప్రవేశపెట్టాలి అంటే కూడా గవర్నమెంట్ నిర్ణయించుకుంటుంది ఇది చెయ్యాలా వద్దా అని. అలా మన కంట్రీలో ఒక ఐటీ విభాగం దీన్ని పర్యవేక్షించి చూసి అలా మనం మానిటర్ చేసి దీని వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది మనం చేసుకోవచ్చు కదా. మనకి ఎలాంటి పాలసీ లేదు. అంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది హోస్ట్ చేయాలి, లేకపోతే అది సామాన్య ప్రజలకు కావచ్చు, లేకపోతే విద్యార్థులకు ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అన్నది ఏ మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంట్రోలింగ్ మెకానిజం మన దగ్గర లేదు. సో గూగుల్ వాళ్ళు ఇప్పుడు యాప్ డెవలపర్, కొరియన్ యాప్ డెవలపర్ ఫర్ ఎగ్జాంపుల్ పబ్జీ గేమ్, సో అతను హోస్ట్ చేయాలనుకున్నప్పుడు వన్స్ డెవలపర్ కన్సోల్ లోకి వెళ్ళి ఆ అప్లికేషన్ అప్లోడ్ చేసిన తర్వాత ఏ దేశాల్లో లభించాలన్నది అతను అన్ని దేశాలు టిక్ పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు, ఒక చైనా తప్పించేసి. సో అప్పుడు ఇండియాలో కూడా అవైలబుల్ అవుతుంది. సో ఇండియాలో నిజంగా దానికి రెగ్యులేషన్ ఉంటే అప్పుడు వాళ్ళు కంప్లై చేయాల్సి ఉంటుంది, వాటికి తగ్గట్లు అనుకోవడం నడుచుకోవాలి. ఇండియాలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఒకవేళ గవర్నమెంట్ పెట్టడానికి ప్రయత్నించినా కూడా, చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. 2015 టైంలో ఇప్పుడైతే పోర్న్ వెబ్సైట్లు ఇంతకుముందు అనుకున్నట్టు కొంత బ్యాన్ అయినాయి, కానీ 2015 టైంలో పోర్నోగ్రఫిక్ 4000 వెబ్సైట్లు బ్యాన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేస్తే ట్విట్టర్ నిండా భారతీయులు ఏం చేస్తున్నారంటే మాకు ఏది చూడాలో ఏది చూడకూడదో మాకు తెలియదా, మీరు సెన్సార్షిప్ చేయటం ఏంటని చెప్పేసి అని తిరగబడ్డారు. అంటే పోర్నోగ్రఫిక్ సైట్స్ ని బ్యాన్ చేస్తే అంతగా తిరగబడిన వాళ్ళు ఈ రోజు ఇలాగ గేమ్స్ ను ఇంకోదాని రెగ్యులేట్ చేస్తున్నాం అని చెప్పేసి అంటే కనుక, ఇప్పుడు కనీసం మీరు ఇందాక ఒక పాయింట్ ప్రస్తావించారు, ప్రధానమంత్రి మోదీ పిల్లలతో లేదా కాలేజ్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అక్కడ ఎక్కువ మంది చెప్పింది గేమ్స్ కి ఎడిక్ట్ అవుతున్నారు అన్న పాయింట్ చెప్తే అది పబ్జీనా అని ఆయనే మాట్లాడారు. అంటే పబ్జీ వల్ల ఇంత ఎడిక్షన్ అవుతోంది, లేదంటే స్టూడెంట్స్ పిల్లలు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే ఒక మోదీ స్థాయి వ్యక్తికి ఇది ఒక గేమ్ తో ఇంత ఇబ్బంది ఉందని తెలుస్తుంది. అది ఇబ్బంది అయితే కనీసం చనిపోతున్నారు లేకపోతే ఇలా జరుగుతోందని రోజు ఏదో ఒక కేసు న్యూస్ లో వస్తున్నప్పుడు వై కాంట్ వి బ్యాన్? టిక్ టాక్ అనేది ఫన్, బట్ పబ్జీ అనేది ఎడిక్షన్ కింద అయ్యి చావు వరకు వెళ్ళిపోతున్నప్పుడు దే కెన్ బ్యాన్ ఆర్ రెగ్యులేట్ కదా. ఇక్కడ బేసికల్ గా ఇక్కడ పబ్జీకి సంబంధించేసి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. యాక్చువల్ గా జాతీయ బాలల హక్కుల కమిషన్ దగ్గరికి ఆల్రెడీ ఒక పబ్లిక్ పిల్లి వెళ్ళింది. యాక్చువల్ గా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీకి లెటర్ రాస్తున్నారు, దీన్ని వెంటనే బ్యాన్ చేయమని. 1 month బ్యాక్ జరిగిన విషయం చెబుతున్నాను నేను. బ్యాన్ చేయమని అన్నది కూడా నా దగ్గర ఆల్రెడీ ఇది ఉంది, సర్క్యులర్ ఉంది. అయినా కూడా ఇప్పటివరకు బ్యాన్ చేయలేదు. అంటే దాని గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే కేంద్ర ఇన్ఫర్మేషన్ శాఖ వచ్చేటప్పుడు దీని మీద ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన్నా కూడా తీసుకోలేదు. అంటే దీన్ని బట్టి మనం ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా గవర్నమెంట్స్ ఉన్నాయన్న దాన్ని అర్థం చేసుకోవచ్చు. టిక్ టాక్ కూడా ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? మద్రాస్ హైకోర్టు డెసిషన్ తీసుకుంది కాబట్టి, కోర్టు డెసిషన్ తీసుకుంది. కానీ ఇక్కడ సుప్రీం కోర్టు చెప్పినా సరే నేను ఇంకొక పాయింట్ కూడా మీకు యాడ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు మన దేశంలోనే గుజరాత్ లాంటి ప్లేసెస్ లో ఈ పబ్జీ వల్ల ప్రాబ్లం అవుతోంది అని రెగ్యులర్ గా కంప్లైంట్స్ వచ్చి, లేకపోతే పిల్లలు పలానా ఇష్యూ ఫేస్ చేస్తున్నారు సైకలాజికల్ గానీ మెంటల్ గానీ ఏదన్నా ఉన్నా గుజరాత్ లాంటి స్టేట్ లో అండ్ నేపాల్ ఇలాంటి ప్లేసెస్ లో పబ్జీ ఇస్ బ్యాన్డ్. మన దేశంలోని ఒక స్టేట్ లోని ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా అది అప్లై చేయొచ్చు కదా. చేయాలండి, కంపల్సరీ చేయాలండి. అంటే ఇప్పుడు ఐటీ శాఖ ఇవన్నీ పర్యవేక్షణ చేసి ఒక పాలసీ తీసుకొచ్చి ఇవన్నీ మనం రెగ్యులేట్ చేయలేమంటారా? పబ్జీని 100% బ్యాన్ చేయొచ్చు. పబ్జీని కాదు దేనిని బ్యాన్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే పబ్జీని ఈ రోజు బ్యాన్ చేస్తాం, పబ్జీ ఆడే పిల్లల్ని కొంతమందిని అడగండి, దానికి ఆల్టర్నేటివ్ అంతకంటే పవర్ఫుల్ గా 2-3 గేమ్స్ ఉన్నాయి. సో డెఫినెట్ గా వాటిని ఆడటం మొదలు పెడతారు. ఇది ఈ రోజుతో కంప్లీట్ అయ్యేది కాదు. మీరు ఇంతకుముందు మనం అనుకున్నట్లు బ్లూ వేల్ అసలు అంత కట్టడి చేయలేని పరిస్థితిలో ఉన్నామా? ఇప్పుడు పిల్లల లైఫ్లు పోతున్నాయి. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా ఈ రోజు పిల్లలే దేశానికి రేపు భవిష్యత్తు అని మాట్లాడుతున్నప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ప్రపంచం మొత్తం మీద రాష్ట్రపతి వచ్చేసి ఏదన్నా యూనివర్సిటీస్ లో మాట్లాడినా గానీ గొప్పగా చెప్పుకుంటుంది ఏంటంటే, మనం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఎక్కువ మంది యువతలో ఉన్న దేశంగా భారతదేశం చాలా గొప్పగా ఉండబోతుంది, భారతదేశం యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుందని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎలా భవిష్యత్తు బెటర్ గా ఉండబోతుంది? ఇలా పబ్జీ గేమ్స్ ఆడుకుంటే గంటల తరబడి లక్ష్యం లేకుండాను ఇలాగ నిర్వీర్యం అయిపోతా అన్ని చైనా గేమ్స్, చైనా టిక్ టాక్ లాంటి అప్లికేషన్స్ మొత్తం పూర్తిగా నాశనం చేసేసి ఎవరో చదువులు లేకుండాను ఆఫీసులు వెళ్తే ఉద్యోగాలు చేయకుండాను, ఓన్లీ స్టూడెంట్సే కాదు ఆఫీసులో వెళ్తే ఎవరు పని చేయట్లేదు, అలాగే ఇళ్లలో కూడా ఆల్మోస్ట్ పేరెంట్స్ కూడా పబ్జీ ఆడుకుంటా కూర్చుంటున్నారు. సో దేశం నిర్వీర్యం అయిపోతా ఉంటే కనుక దేశంకి ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? సో డెఫినెట్ గా మీరు అన్నట్లుగా రెగ్యులేషన్ రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ
గవర్నమెంట్ స్థాయిలో రెగ్యులేషన్ తో పాటుగా ఒక యూజర్ గా మనం మ్యాన్ అవర్స్ ఎంత వాల్యుబుల్, గంట మనం టైం స్పెండ్ చేస్తున్నాం అంటే గేమ్ మీద అది ఎంత వాల్యుబుల్, లేకపోతే ఆ గంట టైంలో మనం ఏం నేర్చుకోవచ్చు, ఇంకా ఏం అచీవ్ చేయవచ్చు, ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ప్రజలకు ఉండాలి. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పటి వరకు కూడా మనకి మాట్లాడిన వాళ్ళలో ఒక 2 పాయింట్స్ చెప్తున్నారు. 2 కూడా, ఒకటి గవర్నమెంట్ తరపు నుంచి రెగ్యులేటరీ ఒక థింగ్ అయితే, ఇందాక మనకి అమర్నాథ్ గారు కూడా చెప్తున్న దాంట్లో పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఈ విషయంపై శ్రద్ధ పెట్టాలి అని. అంటే పేరెంట్స్ ఇప్పుడు చాలా మంది ఓకే వెల్ ఎడ్యుకేటెడ్, టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇవి చేస్తున్నారు, పేరెంటల్ కంట్రోల్స్ చేస్తున్నారు. కానీ అందరికీ ఈ విషయం మీద సాధ్యమయ్యే పరిస్థితి ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండకపోవచ్చు కూడా. అలాంటప్పుడు పేరెంట్స్ సైడ్ నుంచి ఎలాంటి అలర్ట్నెస్, ఎలాంటి జాగ్రత్త ఉండాలి? అంటే ఒకటండి, ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేయాలండి. ఒకటి గవర్నమెంట్, 2 పేరెంట్స్ సైడ్ నుంచి. దట్ ఇస్ కంప్లీట్ సొల్యూషన్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పేరెంట్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, సరైన ఆలోచన విధానం వాళ్ళకి నేర్పాలి, సరైన పద్ధతులు నేర్పాలి, మన ఇండియన్ కల్చర్ గురించి నేర్పాలి. అసలు మనం ఎందుకు చదువుకుంటున్నాము, ఎవరి కోసం చదువుకున్నాం అన్నటువంటి బేసిక్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చాలా మంది స్టూడెంట్స్ తెలియదండి. ఎందుకు చదువుకున్నాడు, ఉద్యోగం కోసం అంటాడే తప్పితే నేను సరైన నాలెడ్జ్ కోసం, జీవన విధానం నేర్చుకోవడం కోసం, నేను పనులు చేయటం కోసం, సంఘంలో అందరితో కలిసి హ్యాపీగా హార్మోనియస్గా జీవించడం కోసం అని ఏ పిల్లాడికి తెలియదండి. ఎప్పుడైతే మనము దానికి ఇంపార్టెన్స్ తెలియజేస్తామో అప్పుడు వాళ్ళ దృష్టి చదువు మీదకి వచ్చిందండి. అది చేయాల్సిన పని ఇటు టీచర్స్ మీద ఉంది, ఇటు పేరెంట్స్ మీద ఉందండి. కేవలం పేరెంట్స్ చేస్తే కుదరదండి. అంటే ఇప్పుడు చాలా మంది ఈ విషయం ఎప్పుడు వచ్చినా కూడా, ఒక టాపిక్ వచ్చినా పేరెంట్స్ అవగాహన కల్పించాలి ఈ మాట అనేస్తాం. అంటే నేను కొన్ని పాయింట్లు చెప్తాను. అవగాహన అంటే ఏంటి, చాలా మందికి మెజర్స్ చెప్తాను. మెజర్స్ అనేది ఉంటది కదా. డెఫినెట్ గా మీ గేమ్ అనేది ఎక్కువసేపు మీ పిల్లలు ఆడకూడదు అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ పేరెంటల్ కంట్రోల్ అని ఒక కీవర్డ్ టైప్ చేస్తే చాలా అప్లికేషన్స్ అవైలబుల్ అవుతాయి. సో ఏదో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫోన్ లో ఆల్రెడీ ఉన్న ఓన్లీ పబ్జీనే కాదు, ఏ గేమ్ అయినా, ఏ అప్లికేషన్ అయినా కానీ దాన్ని లాక్ చేసుకోవడంతో పాటు టైం లిమిట్ పెట్టుకోవచ్చు. సోమవారం రోజు ఎంత టైం ఆడాలి, మార్నింగ్ 5 to 6 లేకపోతే ఇలాగ కొంత టైం, వారము, నెల, అలాగే టైము, ఈ మూడింటిని బేస్ చేసేసుకొని మనం లిమిటేషన్స్ పెట్టుకోవచ్చు పేరెంటల్ కంట్రోల్. ఆ టైంలో కనుక వాళ్ళు ఆ అప్లికేషన్, ఆ గేమ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అది బ్లాక్ అయిపోతుంది. సో కొన్ని ఫైర్ వాల్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. అంటే పేరెంటల్ కంట్రోల్ ఒకవేళ మీకు దొరకకపోయినా, నచ్చకపోయినా ఫైర్ వాల్ అని చెప్పేసి వెతికినా కూడా అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఇలాగా అట్ ది సేమ్ టైం పేరెంట్స్ వచ్చేటప్పుడు కొంత క్వాలిటీ టైం పిల్లలతో స్పెండ్ చేయడం, సాయంత్రం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కొంత టైం భోజనం చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కాస్త టైం, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే కనుక వాళ్ళ ఎమోషన్స్ వీటన్నిటిని షేర్ చేసుకున్నప్పుడు, అలాగే మంచిగా జోక్స్ వేసుకుంటే కాస్త స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, ఈ గేమ్స్ లాంటివి ఇలాంటివి డామినేట్ చేయకుండా ఉంటాయి. అలాగే టీచర్స్ కూడా బయట ఇంతకు ముందు తను చెబుతూ ఉన్నారు, ఆల్రెడీ సఫర్ అయిన వ్యక్తి చదువుకునేటప్పుడు సరైన ప్లే గ్రౌండ్ కానీ ఏమీ లేకుండా పూర్తిగా చదువు అని చెప్పుకుంటే అలాగా డెఫినెట్ కొంత ప్లే గ్రౌండ్ పెట్టడం, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఇవ్వటం. సో ఈ పబ్జీ లాంటి గేమ్స్ ఆడటం వలన బోన్ డెన్సిటీ కూడా లేకుండా చాలా మంది చిన్న ఏజ్ లోనే నరాల బలహీనతతో మనకి పబ్జీతో ఎన్నో కేసెస్ హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా మనం చూసాం. ఒక పిల్లలే కాదు, ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే పెద్దవాళ్ళు కూడా, కనీసం వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ కేసెస్ కూడా మనం చూసాం. ఎంతసేపు మనం ఇప్పుడు పిల్లల గురించే మాట్లాడుతున్నా కూడా ఈ గేమ్స్ వల్ల పెద్దవాళ్ళు, ఈవెన్ అంత మెచ్యూర్డ్ ఆ స్టేజ్ ఉన్న వాళ్ళు డైవర్స్ చేసుకునే, డైవర్స్లే కాదు ఇప్పుడు పెద్దవాళ్ళకి ఇంకా పిల్లల కన్నా కొద్దిగా వాళ్ళకి హెల్త్ కండిషన్స్ బెటర్ గా ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే డయాబెటిక్, ఒబేసిటీ, డయాబెటిక్ వస్తున్న వాళ్ళు అదే గంటల తరబడి గేమ్స్ ఆడుకుంటా కూర్చుంటా ఒబేసిటీ వస్తున్న వాళ్ళు ఉన్నారు 30, 40, 50 years వాళ్ళు కూడా. సో డెఫినెట్ గా రకరకాల క్రానిక్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. సో గేమింగ్ అనేది మన రిలాక్సేషన్ కోసం ఉండాలి తప్పించేసి అదే వ్యసనంగా మారిపోతే కనుక డెఫినెట్ గా హెల్త్ పరంగా, మానసికంగా, శారీరకంగా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఒక కాలర్ వైజాగ్ నుంచి కూడా ఉన్నారు, గణేష్ గారు అని. ఒక కాలర్ తర్వాత మేము మాట్లాడదాం. ఒక కాలర్ గణేష్ వైజాగ్ నుంచి ఉన్నారు. గణేష్ గారు నమస్తే. హలో మ్యామ్, నేను ఒక 20 minutes నుంచి నేను మీ డిబేట్ చూస్తున్నానండి. చెప్పండి అండి. యాక్చువల్గా నేను 20 minutes నుంచి మీ డిబేట్ చూస్తున్నాను మేడం. చెప్పండి. డిబేట్ లోని ఎప్పుడు కూడాను ఏ అయితే ప్లే స్టోర్ నుంచి మనకి వస్తున్న గేమ్స్ ని వాటిని బ్యాన్ చేయాలి అని చెప్పేసి మాత్రమే మాట్లాడుకుంటున్నారు కదా. యాక్చువల్ గా అంటే నేను పబ్జీకి నేను సపోర్ట్ చేస్తాను కాదు, బట్ నా ఒపీనియన్ చెప్తాను. ఇప్పటి వరకు పబ్జీ అనే కాకుండా చాలా గేమ్స్ అనే కాదు, గేమ్స్ విషయం పక్కన పెడితే ఇలాంటి విషయాల్లో చాలా విషయాల్లో కూడా వైన్ అని కానివ్వండి, లేకపోతే సిగరెట్లు కానివ్వండి, గుట్కాలు, బీడీ, ఇలా ప్రతిదీ చూస్తే మనకేంటంటే తాత్కాలికంగా సంతోషం కొరకు చాలా మంది జీవితాలు కోల్పోయి, అంటే మన సినిమాల్లో కూడా చూపిస్తుంటారు మాక్సిమం. సినిమా స్టార్టింగ్ లో చూపిస్తారు గుట్కాలు. హలో
కొద్దిగా పిన్ పాయింటెడ్ గా చెప్పండి. అంటే ఏంటండి మీరు ఏం చెప్పాలని? యాక్చువల్గా ఓన్లీ పబ్జి అని మాత్రమే కాకుండా మానవాళికి ఏది అన్నా సరే హాని జరుగుతుంది, దీన్ని యూజ్ చేయడం వల్ల ఎవరికైనా హాని జరుగుతుంది అనుకున్న ప్రతి విషయాన్ని కూడా బ్యాన్ చేయగలిగితేనే మనం సక్సెస్ అవుతాం. రైట్. ఏదైనా కూడా ఇది ఒక్క పబ్జి అనే కాదు, హాని కలుగుతుంది అన్నది ఏదైనా రెగ్యులేట్ చేయాలి. సొసైటీలో జరిగే ప్రతి దాని గురించి ఇప్పుడు పబ్జి గురించి డిస్కషన్ కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డెఫినెట్ గా సొసైటీలో ఫోన్ హామ్ అనుకున్నప్పుడు ఫోన్ గురించి కూడా డిస్కస్ చేసుకుని ఉన్నాం. ఇక్కడ ఒక పాయింట్ మెయిన్ గా ఈ పబ్జి అనేది వైలెంట్ గేమ్ అండి. ఆడుతున్నప్పుడు యాంగ్జైటీ స్ట్రెస్ బాగా డెవలప్ అవుతుంది. ఇదైతే మీరు హాఫ్ అన్ అవర్ 15 minutes అంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. మీరు గంటల తరబడి ఆడుతూ రోజు ఆడుతున్నారంటే అది ఒక బ్రెయిన్ సెల్స్ మీద నర్వస్ సిస్టమ్ మీద బాగా అయిపోయి ఒక డిజార్డర్ డెవలప్ అయిపోతుంది. అదనమాట. అది తెలుసుకోవాలి వాళ్ళు. ఇవన్నీ చెప్పాలండి, పేరెంట్స్ అన్నా చెప్పాలి, ఎవరికొకరు దానికి ఎడ్యుకేషన్ ఇవ్వాలండి వాళ్ళకి. ఆ ఎడ్యుకేషన్ లేదన్నమాట, అది మెయిన్ ప్రాబ్లం. అంటే శ్రీధర్ గారు, ఒక్క బ్యాన్ ఒక్కటే పరిష్కారమా, రెగ్యులేటరీ థింగ్ ఒక్కటే పరిష్కారమా ఇలాంటి వాటికి? ఫైనల్ గా బ్యాన్ చేసినా కూడా మనకి కొత్త గేమ్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. సో బ్యాన్ చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇన్ని కేసులు చూసిన తర్వాత సరే బ్యాన్ చేసినా కొత్త పుట్టుకొస్తాయి కాబట్టి పేరెంట్స్, పిల్లలు, సమాజం అంటే టీచర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, అంటే ఒక పిల్లవాడిని ఎదుగుదలలో ఒక పార్ట్గా ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఎడ్యుకేట్ చేసుకుంటా వెళ్ళి, గేమ్ అనేది కొంత టైం పాస్ కోసమే. మన జీవితంలో కష్టపడిన తర్వాత కొంత టైం ఎలా అయితే అరగంట అలాగా రిలాక్స్ అవుతామో, మిగతా పనులన్నీ చేసుకున్న తర్వాత బాగా చదువుకున్న తర్వాత రిలాక్సేషన్ కోసం వెళ్ళాలన్నట్లుగా ఎడ్యుకేట్ చేయగలిగితే బెటర్ గా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఇది ప్రత్యేకించి ఏదైతే అతి సర్వత్రా వర్జయత్ అని అంటారు, అంటే అతి ఏది చేసినా కూడా అది పిచ్చి పరాకాష్ఠలానే ఉంటుంది. బట్ ఏ విషయం అయినా కూడా ఇలాంటి గేమ్స్ ఏదైతే పిల్లల ప్రాణాలతో కూడా చెలమాట వాడుతున్నాయో, కిల్లర్ గేమ్స్ అని చెప్తున్నాము, ఏదైనా కూడా అతిగా ఏది చేసినా కూడా దానివల్ల ఇబ్బందులు వస్తాయి. బట్ బ్యాన్ ఒకటే పరిష్కారం కాకపోయినా కూడా అటు పేరెంట్స్ లో కూడా అవగాహన పెరగాలి, పేరెంటల్ కంట్రోల్స్ టెక్నాలజీతో వాళ్ళు అప్డేట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళని మానిటర్ చేసే విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలతో టైం స్పెండ్ చేస్తే కూడా ఈ పరిస్థితుల్లో మార్పు రావచ్చని చెప్పి ఎక్స్పర్ట్స్ నిపుణులు చెప్తున్నారు. ఇది ఇవాళ ప్రత్యేకమైన డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.